తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంది. మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ అధికారులు సుమారు 7.5 గంటల పాటు విచారించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓకు ఇంటెలిజెన్స్ అధికారులకు మధ్య సంతోష్ రావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ అనుమానిస్తుంది. విచారణ సందర్భంగా అధికారులు సంతోష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎంఓ నుంచి ఫోన్ నంబర్ల చీటీలు ఎస్ఐబి అధికారులకు మీరే పంపేవారా అని సిట్ అధికారులు సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కీలకమైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంతోష్ రావుకు తెలిసే జరిగిందా అన్న కోణంలో విచారణ సాగింది. మరోవైపు రిటైర్ అయిన తర్వాత కూడా రాధాకిషన్ రావును టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఎందుకు కొనసాగించారు, ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ గా నియమించడం వెనుక ఉన్న అసలు అంతర్యం ఏంటి అన్న విషయాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. సంతోష్ రావు సిట్ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అయితే ప్రజెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు కీలక పాత్ర పోషించారని అనుకోవచ్చు. దీనికి సంబంధించి నిన్న దాదాపు 7 గంటల వరకు కూడా సిట్ అధికారులు సంతోష్ రావును ప్రశ్నించారు. ఎటువంటి ప్రశ్నలు అడిగారు, సంతోష్ రావు నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయి? వినైనా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి అంశంగా మనం చూడవచ్చు. ఇది ఎటకేలకు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకైతే అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మొదట మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ మంత్రి కేటీఆర్కు కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. అనంతరం మాజీ ఎంపీ అప్పటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్కు కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జోగినపల్లి సంతోష్ కుమార్ జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి కూడా వచ్చారు. విచారణలో భాగంగా సుమారుగా రాత్రి 10:30 వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో భాగంగా పలు కీలకమైనటువంటి ప్రశ్నలు సంతోష్ రావుకు సంధించినట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులు. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, అలాగే ప్రభాకర్ రావు కావచ్చు, సో ఇంకా ఇతర వ్యక్తులకు ఎందుకు వారి పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని అదే పదవిలో కొనసాగించవలసి వచ్చిందనేటువంటి దానిపైన కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇటు సంతోష్ కుమార్కి అయితే సంధించారు. మరీ ముఖ్యంగా సీఎంఓలో అన్నీ తానై, అంటే కేసీఆర్ తర్వాత ఏ మంత్రికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రికి కావచ్చు లేనటువంటి బాధ్యతలన్నీ కూడా సంతోష్ రావే కేసీఆర్కి బదులుగా చూసుకునేవారని చెప్పేసి కూడా తెలిసేది. ముఖ్యంగా ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీఎంఓ నుంచి డైరెక్ట్గా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకృష్ణ రావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చిట్టీల రూపంలో, పేపర్ల చిట్టీల రూపంలో అందించింది మీరేనా అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ప్రత్యక్షంగా ఇటు సంతోష్ కుమార్ను కూడా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఆయన తోసిపుచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా అప్పుడు రాధాకిషన్ రావు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ని కూడా ఇటు సంతోష్ కుమార్ ముందు పెట్టి విచారించారు అధికారులు. పెద్ద ఆయన అన్నటువంటి ఏదైతే రాధాకిషన్ రావు మేము పెద్ద ఆయన చెప్తేనే చేశామని చెప్పేసి చెప్పారు. ఆ పెద్ద ఆయన అంటే ఎవరు, కేసీఆర్ అయినా అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఇటు సంతోష్ కుమార్ని ప్రశ్నించారు. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూనే ఈ సిట్ విచారణ కూడా కొనసాగిందనే చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నట్లయితే వరుసగా బీఆర్ఎస్ నాయకులకైతే సిట్ అధికారులు నోటీసులు ఇస్తూ ఉన్నారు, విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇటు మాజీ ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్కు సంబంధించినటువంటి సిట్ నోటీసులు కూడా జారీ చేసి విచారించింది. సో ఈ కేసులో నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక ఆసక్తి కూడా రేపుతోందని చెప్పాలి. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకి ఇస్తారా, లేకపోతే కేసీఆర్కే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారన్నటువంటి దానిపైన కూడా ఒక సిట్ అధికారులు అయితే ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఆయన వస్తారా, లేకపోతే ఫామ్ హౌస్కే వెళ్ళి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలా అన్నటువంటి దానిపైన కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని సిట్ అధికారులు అయితే ఈ కేసులో ముందుకు వెళ్ళనున్నారు. వినయన. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.